ఇకపై వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాకి పేరు మారుస్తూ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని మరి అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కడప అసలు మొట్టమొదట 2009కు ముందు కడప జిల్లా పేరు కడపే. రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు ఉమ్మడి కడప జిల్లా పులివెందుల నుంచి అనేక సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కడప పార్లమెంట్ నుంచి ఆయన పార్లమెంట్కి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల కాలంలో ఆయన యాక్సిడెంట్లో మరణించారు, హెలికాప్టర్ ప్రమాదంలో. అయితే అప్పుడు దేశవ్యాప్తంగా ఒక సానుభూతి పవనాలు, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చాలామంది బాధపడిపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు మరణించారు. సో ఆ మరణం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కలిచివేసింది. అయ్యో మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కలిసే క్రమంలో ఆయన అమరుడయ్యాడు అని చెప్పేసి ప్రజలందరిలో ఒక పెద్ద ఎత్తున ఒక సానుభూతి వాతావరణం అప్పట్లో వచ్చిన మాట వాస్తవం. అయితే తర్వాత అప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందో 2004 నుంచి 2014 వరకు, రాజశేఖర రెడ్డి గారు 2009లో ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కడప జిల్లాకి, అప్పుడు వరకు ఉన్నటువంటి కడప జిల్లాకి పేరు మారుస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేసింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి పేరుని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్ కడప అనే విధంగా కడప జిల్లాకు పేరు పెట్టింది. అయితే అప్పట్లోనే కొన్ని విమర్శలు వచ్చాయి. సో అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎందుకంటే సెంటిమెంట్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి, మన ముఖ్యమంత్రి గారు మన కోసం మనల్ని కలిసే క్రమంలో అమరుడయ్యాడని చెప్పేసి అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, 2014లో నవ్యాంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా పేరును కొనసాగించింది. వారు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కడప జిల్లా కాదు అని చెప్పేసి ఎక్కడ కూడా అన్న పరిస్థితి లేదు. జిల్లా పేరు మార్చేద్దామన్న ఆలోచన లేదు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పార్లమెంట్కి ఒక జిల్లాని చేసినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ జిల్లాగా మార్చేశాడు. ఆయన కడప తీసేశాడు, అసలు కడప పేరే లేకుండా చేశాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా బాధపడ్డారు. ప్రత్యేకించి కడప వాసుల్లో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు సైతం కూడా వారు బహిరంగంగా మాట్లాడారు. ఎందుకంటే కడప ఆ పేరుకి దేశవ్యాప్తంగా ఒక ప్రతిష్టత ఉంది. కడప అంటే గడప అనే పదం నుంచి వచ్చింది, దేవుని గడప అంటారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి పేరు అయినటువంటి దేవుని గడప నుంచి గడప నుంచి కడపగా ఆ పేరు ఉద్భవించింది, ఆ పదం ఉద్భవించింది. సో అంత చరిత్ర ఉన్నటువంటి నగరం కడప, అంత చరిత్ర ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా. సో కడప భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా మేము కడప జిల్లా వాళ్ళం, మేము కడప వాళ్ళమని గర్వంగా చెప్పుకుంటారు చాలామంది. ఎందుకంటే అనేక రకాల కారణాలు ఉన్నాయి. కడప జిల్లాకి సంబంధించినటువంటి మరి దేవునికి, వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి మరి దేవుని గడప అనే పేరు నుంచి ఉద్భవించి ప్రసిద్ధి చెంది గడప నుంచి కడపగా పేరు వచ్చిందో, అదేవిధంగా కడపకు సంబంధించి కాస్త పౌరుషానికి ప్రతీకకి మారు పేరు కడప జిల్లా వాసులు చాలా పౌరుషంగా ఉంటారనేది దేశవ్యాప్తంగా ఒక బిరుదు ఉంది వారికి. సో కడప అంటే అంత గొప్ప అర్థం వస్తుందన్నమాట. ఆ 3 అక్షరాల ఆ పేరులో ప్రజలు మర్చిపోలేనటువంటి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి ఒక పేరు కడప జిల్లాకు ఉంది. సో కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి పేరుని పెట్టాలని చెప్పేసి అందరూ అనుకున్న పక్షంలో వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి అసలు కడప తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టేశారు ఆయన. అప్పుడు కాస్త వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఒక సంచలన నిర్ణయం తీసుకొని మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాగా జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం. సో ఎందుకంటే అసలు మొట్టమొదటి పేరు ఇదే పేరు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరు ఇదే పేరు. కాబట్టి ఈ పేరుని
ప్రస్తావిస్తూ మరి ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గారు కూడా మాట్లాడారు. సో అయితే కూటమి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి పేరుని తీయాలని చెప్పేసి ఏదో కుట్ర చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకంత సంతోషంగానే ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కడప అనేటువంటి పేరుని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టిన పేరుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. అదేవిధంగా కడప జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పేరు కాబట్టి, సంప్రదాయాలు సంస్కృతికి మారు పేరు కడప కాబట్టి వైఎస్ఆర్ కడప అనే పదాలు రెండు కలిపి మళ్ళీ జీవో తీసుకురావటం ఒకంత సంతోషంగా ఉంది. ఒకంత మహానాడు వేదికగా మరి ఈ జిల్లా పేరు వైఎస్ఆర్ జిల్లాని పలకాల్సి వచ్చిందని చెప్పేసి కడపను తీసుకొని వచ్చింది ప్రభుత్వం, జీవో జారీ చేసింది కాబట్టి మహానాడుకు ఓ రోజు ముందుగా అందుకు కాస్త బాధగా ఉందని చెప్పి షర్మిల గారు మాట్లాడారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కడప అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఈ పేరు ఇక భవిష్యత్తులో అయితే ప్రసిద్ధి చెందేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా స్పందిస్తారు చూడాలి. అదేవిధంగా షర్మిల గారు మాట్లాడుతూ మరొక మాట కూడా ఉన్నారు. మరి ఎన్టీ రామారావు గారికి సంబంధించి మరి విజయవాడకి మరి ఎన్టీఆర్ జిల్లాని పెట్టేశారు, మరి ఎన్టీఆర్ విజయవాడ జిల్లాని ఎందుకు పెట్టలేదని చెప్పేసి అయితే ఆవిడ ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఒకటి చాలా క్లియర్గా కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఏ రాజకీయ నాయకుడు కూడా తన ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను, తన కష్టపడి సంపాదించిన డబ్బులను ప్రజలకు దానం చేసిన పరిస్థితి కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసుకున్నా, ఎన్టీ రామారావు గారు చూసుకున్నా, వాళ్ళు కష్టపడి వారు వృత్తిరీత్యా లేకపోతే వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు ఏవైతే ఆ ఆస్తులతోటి ప్రజాసేవ చేసినటువంటి పరిస్థితి ఏం కాదు. ఎవరొచ్చినా కూడా ప్రజలకు కట్టేటువంటి పన్నుతో మాత్రమే సేవా కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంది. వారి యొక్క నైపుణ్యం, వారి యొక్క పరిపాలన విధానం బేస్ చేసుకొని, వారి సామాజిక వర్గం కూడా బేస్ చేసుకుని వారికి పేరు వస్తున్నటువంటి మాట వాస్తవం. సో కాబట్టి ఈ విధంగా ప్రతి నాయకుడి పేరు ఒక జిల్లాకు పెట్టుకుంటా పోతే మరి భవిష్యత్తులో ఈ రాజకీయ నాయకుల పేర్లే జిల్లాలకు, గ్రామాలకు ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం కొంతమంది ప్రజల్లో కూడా స్పష్టంగా అయితే కనపడతా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇక నుంచి మరి వైఎస్ఆర్ కడప జిల్లాగానే అందరం కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది.